ఓం నమో వెంకటేశాయ. స్థానే నానారూపధరా మానే నావగతాజరా గోవింద గోవింద. అభయంకర శంకర కింకరతామవిశంకమహంకరవాణి విభో అభవంకర తేంకిత సంకలనం మమ సంకటహుంకరణం కురు భో అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్యవిగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. కర్దమ ప్రజాపతి గారి దగ్గరికి స్వయంభవ మనువు గారు వచ్చారు. వచ్చినటువంటి వారు చాలా వినయంగా కర్దమ ప్రజాపతి గారికి నమస్కారం చేసుకున్నారు. కర్దమ ప్రజాపతి గారు కూడా స్వయంభవ మనువు గారిని చాలా విశేషంగా గౌరవించారు. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు మాటలతో ముందుగా అభినందించుకున్నారు. అభినందించుకున్న తర్వాత మనువు గారు కాస్తంత కూర్చుని సేద తీరిన తర్వాత ఆయనతో కర్ద ప్రజాపతి గారు మాట్లాడటం మొదలుపెట్టారు. మొదలుపెట్టడంలో ఇలా అంటున్నారు: నూనం చంక్రమణం దేవ సతాం సంరక్షణాయతే వధాయ చాసతాం యస్త్వం హరే శక్తిర్హి పాలిని అని మొదలుపెట్టి, నువ్వు తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చావు, చూస్తేనే తెలుస్తోంది, పరివారము భార్య పిల్లలు అందరూ కలిసి రథంలో వచ్చారు, నీతో పాటు పెద్ద సైన్యం వచ్చింది. నూనం చంక్రమణం దేవ సతాం సంరక్షణ ఆయతే. రాజుగా నీ యొక్క కర్తవ్యం ఏమిటి అంటే నిరంతరం తిరుగుతూ ఉండటం, రాజ్యంలో తిరుగుతూ ఉండటం, ఎక్కడెక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని కళ్ళతో
చూసుకుంటూ ఉండటం. ఆ చూసుకోవటంలో భాగంగా మంచి వాళ్ళకి ఏమైనా ఆపదలు వస్తే వాళ్ళని రక్షిస్తూ ఉండటం, అలాగే చెడ్డవాళ్ళు ఏమైనా సరే మితిమీరిపోతూ ఉన్నట్లయితే వాళ్ళని అక్కడికక్కడ సంహరించటం అనే పని మీదే తిరుగుతున్నావు. సంక్రమణం ఇలా రాజ్యంలో తిరగటం అనేది దేవా ఓ రాజా సతాం సంరక్షణ ఆయతే, మంచి వాళ్ళ యొక్క సంరక్షణ కోసం నువ్వు తిరుగుతున్నావు. వధాయ చాసతాం, ఒకవేళ గనక మంచివాళ్ళు కానివాళ్ళు పెట్టరేగిపోతుంటే సామాన్యమైన దండనలు వాళ్ళకి సరిపోకపోతే అక్కడికక్కడే వాళ్ళకి సంహార శిక్ష విధించటం అని చేయటం కోసం తిరుగుతున్నావు. ఇలా మంచివాళ్ళను సంరక్షించటం, చెడ్డవాళ్ళని శిక్షించటం అనేది వాస్తవానికి శ్రీహరి యొక్క కర్తవ్యం. ఆ శ్రీహరి యొక్క శక్తి మాత్రమే ఈ పని చేయగలదు. హరేహే శక్తిర్హి పాలిని. ఒకవేళ గనక ఆ శ్రీహరి శక్తి తాలూకు పని నువ్వు చేస్తున్నావు అంటే నీ యొక్క రూపంలో ఆ శ్రీహరి తాలూకు శక్తే వచ్చి పని చేస్తోంది అని అర్థం. ఆ రకంగా చూసుకున్నప్పుడు నీవు శ్రీహరి యొక్క పాలనాశక్తికి ప్రతిరూపానివి. ఆ పాలనాశక్తికి ప్రతిరూపంగా నీవు పాలనలో భాగంగా ఇలా రాజ్యమంతటా తిరుగుతున్నావు అని మొదటి శ్లోకంలో అందంగా నూనం సంక్రమణం దేవ సతాం సంరక్షణ ఆయతే వధాయ చాసతాం యస్త్వం హరే శక్తిర్హి పాలిని అనే శ్లోకంలో అన్నాడు. మాట్లాడటం మొదలుపెట్టడం మనువు గారితో మొదలు పెట్టాడే కానీ ఎప్పుడైతే హరే శక్తిర్హి పాలిని అని అనేశాడో వెంటనే శ్రీహరి గుర్తొచ్చాడు. శ్రీహరి గుర్తు రాగానే మిగతా ఎదురుకుండా ఎవరున్నారు, ఏం మాట్లాడుతున్నాము ఇలాంటి విషయాలు పట్టించుకునే స్థాయివాడు కాడు కాబట్టి వెంటనే ఎదురుకుండా ఉన్న మనువు గారిని మర్చిపోయి శ్రీహరిని స్తుతి చేసుకోవటం మొదలుపెట్టాడు. యోర్కేంద్వగ్నేంద్రవాయూనాం యమధర్మ ప్రచేతసాం రూపాణి స్థాన ఆధత్సే తస్మై శుక్లాయతే నమః అని. ఓ శ్రీమన్మహావిష్ణువా, నువ్వు రూపాణి స్థానే ఆధత్సే, ఇప్పుడు ఈ రాజుగారి రూపంలో నాకు ఎదురుకుండా వచ్చి కనిపించావు. ఈ రూపం మాత్రమే కాకుండా ఈ లోకాలను పాలించడం కోసం ఎన్నెన్నో రూపాలను ధరించి నువ్వు తిరుగుతున్నావు. అర్క అంటే సూర్యుడి రూపంలో నువ్వే తిరుగుతున్నావు. ఇందు చంద్రుడి రూపంలో నువ్వే తిరుగుతున్నావు. అగ్ని, ఇంద్ర, వాయు, యముడు, ధర్ముడు, అలాగే ప్రచేతసాం వరుణుడు, వీళ్ళందరి రూపంలో నువ్వే తిరుగుతున్నావు. దిక్పాలకుల రూపంలో నువ్వే తిరుగుతున్నావు. పగలు రాత్రి తేడా చేసే వాళ్ళ రూపంలో నువ్వే తిరుగుతున్నావు. అన్ని రూపాలలోనూ నువ్వే తిరుగుతున్నావు. ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ఆ అవసరానికి తగ్గ రూపాన్ని ధరించి ఈ లోకాలను పాలిస్తున్నావు. రూపాణి స్థానే ఆధత్సే తస్మై శుక్లాయతే నమః. అలాంటి లోకాలను పాలన చేసేటువంటి సత్వగుణాన్ని ఆధారంగా తీసుకున్నటువంటి నీకు, శుక్లాయ పరిశుద్ధ సత్వమూర్తివైనటువంటి నీకు నమస్కారము అని మనువు గారిని మర్చిపోయి శ్రీమన్మహావిష్ణువుకు నమస్కారం చేసుకుంటున్నాడు. యోర్కేంద్వగ్నేంద్ర వాయూనాం యమధర్మ ప్రచేతసాం రూపాణి స్థాన ఆధత్సే తస్మై శుక్లాయతే నమః అనే శ్లోకంలో శ్రీమన్మహావిష్ణువును ఒకసారి దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రకృతంలోకి వచ్చేసి శ్రీమన్మహావిష్ణువు యొక్క రూపాంతరానివి నువ్వు చాలా విలువైన వాడివి, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని ప్రత్యేకించి నేను అడగక్కర్లేదు. నువ్వు గనక తిరక్కపోతే, రాజ్యంలోని పరిస్థితుల్ని నీ కళ్ళారా నువ్వు చూడకపోతే రాజ్యంలో అధర్మం అనేది పెట్టరేగిపోతుంది అని నాకు కూడా తెలుసు అని 3 శ్లోకాల్లో చెప్తున్నాడు. నయదారథమాస్థాయ జైత్రం మణిగణార్పితం విస్ఫూర్జ చండకోదండో రథేన త్రాసయన్నఘాన్ అని మొదలుపెట్టి, నువ్వు గనక నయదా రథమాస్థాయ, నువ్వు ఈ రథాన్ని తీసుకుని ఈ రథం ఎక్కి జైత్రం జయానికి లేదా ఎవరినైనా దండించాలి అంటే ఆ దండించడానికి కావలసినంత సరుకునంతా ఈ రథంలో ఉంచుకుని జయానికి సాధనంగా ఈ రథాన్ని తయారు చేసుకుని మణిగణార్పితం
అందమైన మణులన్నిటినీ కూడా ఈ రథానికి పొదిగించి అందంగా రథాన్ని తయారు చేసుకుని ఆ రథంలో నువ్వెక్కి విస్ఫూర్జ చండ కోదండ, విస్ఫూర్జత నీ ధనుషు తాలూకు ఠంకారాలు అంటారు కదా, ఆ ఠంకారాలను చేసుకుంటూ గనక తిరుగుతూ ఉంటే రథేన త్రాసయన్ అఘాన్, పాపాత్ములైన వాళ్ళందరూ భయపడి వాళ్ళంతట వాళ్లే పారిపోతూ ఉంటారు, వాళ్ళంతట వాళ్లే దాక్కుంటూ ఉంటారు. అందుకోసం నీ యొక్క ఈ రాజ్యంలో తిరగటం అనేటువంటి పని సఫలంగానే ఉంటుంది. నయతారథమాస్థాయ జైత్రం మణిగణార్పితం విస్ఫూర్జ చండకోదండ రథేన త్రాసయన్ నఘాన్. నువ్వు గనక ఇలా చేయకపోతే పాపాత్ములు, పాపాలు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు ఎక్కడికక్కడ తలెత్తుకు తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా నేను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా నువ్వు తిరుగుతూ ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ తప్పుకుంటారు, పారిపోతారు, పాపాలు చేయడానికి భయపడతారు. దీనికి తోడు నువ్వు స్వసైన్య చరణక్షుణ్ణం వేపయన్ మండలం భువ విక్షరన్ బృహతీం సేనాం పర్యటస్యంశుమానివా. నువ్వు ఒక్కడివిగా తిరగటం లేదు, నీతో పాటు సైన్యాన్ని కూడా వేసుకుని తిరుగుతున్నావు. ఆ సైన్యం తాలూకు పాదఘట్టనలకి వాళ్ళు అడుగుల మీద అడుగులు వేస్తూ ఉంటే భూమి మొత్తం సాపుగా అయిపోతుంది. ఆ సాపుగా భూమి అయిపోయిన తరువాత నీవు మెల్లగా రథం దాని మీద తోలుతున్నావు. స్వసైన్య చరణ క్షుణ్ణం. తర్వాత నువ్వు రథం మీదకు వస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, భూమండలంలో ఉన్నవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, తప్పులు చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా గడగడలాడిపోతున్నారు. వేపయన్ మండలం భువ, భూమి ఇంతమంది జనం ప్రయాణం చేస్తుంటే కాస్తంత గడగడలాడిన శబ్దం చేస్తుంది. దానితో పాటు భూమి మీద ఉండేటువంటి తప్పు చేసేవాళ్ళు కూడా గడగడలాడిపోతూ ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోవాలని చూస్తున్నారు. వికర్షన్ బృహతీం సేనాం. ఇలా నువ్వు పెద్ద సేనను నీతో పాటు తీసుకెళుతూ ఉంటే పర్యటసి అంశుమానివా. ఒక సూర్యుడు వేల కొద్దీ కిరణాలను తనతో తీసుకుని ప్రాతకాలం పొద్దున మొదలుపెట్టి సాయంకాలం వరకు ప్రయాణం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. సూర్యుడు వేల కొద్దీ కిరణాలతో పగలల్లా ప్రయాణం చేస్తూనే ఉంటే చీకట్లు ఎలాగైతే ఎక్కడొక్కడ తప్పుకుని పారిపోతాయో అలాగే ఇలా సూర్యుడు లాంటి ప్రభావం కలిగిన నువ్వు రాజ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటే తప్పులు చేసేవాళ్ళు ఎక్కడికక్కడ పారిపోతూ ఉన్నారు. అలా సూర్యుడిలాగా నీవు రాజ్యాన్ని పాటిస్తున్నావు, చీకట్లను పారద్రోలుతున్నావు. స్వసైన్య చరణక్షుణ్ణం వేపయన్ మండలం భువ వికర్షన్ బృహతీం సేనాం పర్యటస్యంశుమానివా అని కర్దమ ప్రజాపతి గారు మనువు గారితో అంటున్నారు. నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టే తదైవ సేతవస్సర్వే వర్ణాశ్రమ నిబంధనా భగవద్రచితా రాజన్ భిద్యేరన్ దత బత దస్యుభి. నువ్వు గనక ఇలా చేస్తున్నావు కాబట్టే భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు చక్కగా అమల్లో ఉన్నాయి. నువ్వు గనక ఇలా పర్యటించకపోతే, నువ్వు ఇలా తిరక్కపోతే, తప్పులు చేసే వాళ్ళని దండించకపోతే అప్పుడు మాత్రం తదైవ సేతవస్సర్వే భిద్యేరన్. ఎక్కడికక్కడ ధార్మికమైనటువంటి మర్యాదలు, ఎక్కడికక్కడ ధార్మికమైనటువంటి నియమాలు, కట్టడులు ఇవన్నీ కూడా పూర్తిగా బెసిగిపోతాయి, ఎక్కడికక్కడ విరిగిపోతాయి. ఏ విషయంలోనూ సమాజంలో కట్టుబాట్లు అనేవి ఉండవు. తదైవ సేతవస్సర్వే భిద్యేరన్. అందులోనూ వర్ణాశ్రమ నిబంధనా, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు లాంటివన్నీ కూడా రాజుగారి యొక్క శాసనం అనేది సరిగ్గా లేకపోతే తప్పనిసరిగా కూలిపోతాయి. వర్ణాశ్రమ నిబంధనా భిద్యేరన్. వర్ణాలేంటి, ఆశ్రమాలేంటి, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండవచ్చు అనటానికి వీల్లేదు. అవి భగవద్రచితా. ఈ సృష్టిని చేసేటువంటి పరమాత్మ సృష్టి చేసే సందర్భంలో ఏర్పాటు చేసినటువంటివి వర్ణాశ్రమ ధర్మాలు. సృష్టి యొక్క ఏర్పాట్లలో భాగమైనటువంటివి ఆ వర్ణాశ్రమ ధర్మాలు. అవి కూలిపోకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత పాలకులకి తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి బాధ్యతను గనక పాలకులు నిర్వర్తించలేకపోతే
భగవంతుడు సృష్టిని పాడు చేసినటువంటి పాపం వాళ్ళకు కూడా అంటుతుంది. భగవద్రచితాహ రాజన్, రాజుల్ని పాలకుల్ని అందుకే నియమించేది, రాజులకి పాలకులకి ప్రత్యేకించి అధికారాలు ఇచ్చేది, ప్రత్యేకించి భోగభాగ్యాలు ఇచ్చేది, ప్రత్యేకించి గౌరవాలు ఇచ్చేది ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి ప్రతీకగా, భగవంతుడి యొక్క రూపాంతరంగా, భగవంతుడు సృష్టి ప్రారంభంలో చేసినటువంటి వర్ణధర్మాలని ఆశ్రమ ధర్మాలని కాపాడుతూ ఉంటారు అని. అలాంటి పని గనక చేయకపోతే భిద్యేరన్, అవన్నీ కూలిపోతాయి. కూలిపోతే ఆ పాపం రాజులకి పాలకులకి కూడా తప్పనిసరిగా అంటుతుంది. అందులోనూ భిద్యేరన్ బత దస్యుభి, ఎక్కడెక్కడి నుంచో ఏవేవో మాటలు చెప్పేవాళ్ళు తయారైపోతారు, ఎక్కడెక్కడి నుంచో హింసా ప్రవృత్తి కలిగిన వాళ్ళు తయారైపోతారు. దోపిడీదారులు, బందిపోట్లు, దుండగులు ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజ్యంలో మీదపడిపోతారు. మీదపడిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అల్లకల్లోలం చేస్తారు రాజ్యాన్ని, లేదా భూమినే అల్లకల్లోలం చేసేస్తారు. అలాంటి అల్లకల్లోలం అయ్యేటువంటి పరిస్థితులను గనక పాలకులు తెచ్చినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా ఆ మసి అంటుకుని తీరుతుంది. నువ్వు అలా మసి అంటించుకోకుండా పర్యటనలను చేస్తూ భగవంతుడు రచించినటువంటి వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ ఏ మర్యాద ఏ కట్టుబాట్లు కూలిపోకుండా బెసిగిపోకుండా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నావు. ఏ హింసాత్మకుడు ఏ బందిపోటు కూడా రాజ్యంలోకి చొరబడకుండా, రాజ్యంలో ఎవరికీ కూడా అశాంతిని తేకుండా నువ్వు జాగ్రత్తగా పాలన చేస్తున్నావు అని మనువు గారిని కర్దమ ప్రజాపతి గారు తదైవ సేతవ సర్వే వర్ణాశ్రమ నిబంధనా భగవద్రచిత రాజన్ భిద్యేరన్ బత దస్యుభి అని అంటున్నారు. కేవలం ధర్మలోపం మాత్రమే కాదయ్యా, రాజులు పాలకులు గనక సక్రమంగా పాలన చేయకపోతే, రాజ్యంలోని పరిస్థితులను తమ కళ్ళారా నిరంతరం చూసుకుంటూ గనక ఉండకపోతే, అధర్మశ్చ సమేధేత లోలుపైర్వ్యంకుశైర్నృభి శయానే త్వయి లోకోయం దస్యుగ్రస్తో వినంక్ష్యతి అని కూడా అంటున్నాడు. ఒకవేళ పాలకులు బద్ధకస్తులై శయాన అంటే నిద్రపోతూ ఉండే మాట అయితే, బద్ధకస్తులు పడుకున్నట్టుగా పడుకుంటూ ఉండే మాట అయితే, అధర్మశ్చ సమేధేత, అధర్మం పెట్టరేగిపోతుంది, అధర్మం చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అధర్మం ఎవరిలో పెరుగుతుంది అంటే సామాన్యమైనటువంటి ప్రజల్లో పెరుగుతుంది. ఎందుకంటే సామాన్యమైన ప్రజలు, పెద్దగా విశేషమైనటువంటి ఆలోచనలను చేయలేనటువంటి ప్రజలు రాజ్యంలో ఉండి తీరుతారు. వాళ్ళు సహజంగానే లోలుపై విషయ లౌల్యంతో ఉంటారు. వాళ్ళకి ముందు వెనక ఆలోచించడం అనేది పెద్దగా చేత కాకపోవచ్చు. అలా చేతకాని వాళ్ళు ఎవరైనా అంకుశంతో పొడిస్తే సవ్యంగా నడుచుకుంటారు. ఎవరైనా నువ్వు ఇలాగే నడుచుకోవాలి అని బలవంతంగా చెబితే మాట వినేస్తారు. అలా చెప్పేవాళ్ళు లేకపోతే గనక వియంకుశై నిరంకుశంగా ప్రవర్తిస్తారు. నా మీద ఎవరూ లేరు, నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అనే అభిప్రాయంతో ఇష్టం వచ్చినట్లు సంచరిస్తారు. అలా సంచరించినప్పుడు అధర్మం అనేది చాలా పెరిగిపోతుంది. అధర్మశ్చ సమేధేత లోలుపైర్ వియంకుశైర్ నృభి. ఈ పని ఎప్పుడు జరుగుతుంది? శయానే త్వయి. ఒకవేళ పాలకుడు గనక బద్ధకస్తుడుగా పడుకుని కూర్చుంటే, బద్ధకస్తుడుగా కాలక్షేపం చేస్తుంటే, బయటికి రాకుండా, రాజ్యంలో తిరగకుండా, పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకుండా గనక కూర్చుంటే ఈ పరిస్థితి తప్పనిసరిగా దాపురిస్తుంది. పాలకుడే గనక తిరక్కపోతే, రాజే గనక రాజ్యంలో పరిస్థితులను సరిచేయకపోతే దస్యుగ్రస్తో వినంక్ష్యతి లోక. ఈ లోకం మొత్తం కూడా ఈ దస్యువులు, ఇందాక చెప్పుకున్నటువంటి బందిపోట్లు, దురాచారపరాయణులు వీళ్ళందరూ ఆక్రమించగా వినాశానికి గురైపోతుంది, నశించిపోతుంది. రాజ్యం అనేది నిలబడేందుకు ఏమాత్రం అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇది ఒక రాజ్యానికే కాదు, లోకం మొత్తానికి ఇదే పరిస్థితి వచ్చి తీరుతుంది. కానీ నువ్వు అలా చేయటం లేదు, అలా కానివ్వటం లేదు. నువ్వు తిరిగి ఈ అధర్మం చేసే వాళ్ళందరినీ ఒకసారి తొక్కేసి, వాళ్ళని భయపెట్టి, వాళ్ళకి అంకుశం పొడిచినట్లుగా పొడిచి, వాళ్ళతో బలవంతాన ధర్మ మార్గంలోకి ప్రయాణం చేయిస్తున్నావు. అలాగే బందిపోట్లు, దురాచారపరాయణులు వీళ్ళందరూ రాజ్యంలోకి రాకుండా నువ్వు ఎప్పటికప్పుడు కట్టుబాట్లు చేస్తున్నావు.
చేస్తున్నావు కాబట్టి నీ రాజ్యంలో అధర్మం పెరగటం లేదు కాబట్టి ఈ లోకం సుభిక్షంగా శాంతంగా ఉంది అని మనువు గారిని కర్దమ ప్రజాపతి గారు అంటున్నారు. అధర్మశ్చ సమేధేత లోలుపైర్న్యంకుశైర్నృభి శయానే త్వయి లోకోయం దస్యుగ్రస్తో వినంక్ష్యతి అనే ఈ శ్లోకంలో. ఇలా అన్న తర్వాత ఒక రాజుగా నువ్వు ఈ లోకంలో ఎందుకు తిరుగుతున్నావు అంటే ప్రత్యేకించి కారణమేం వెతుక్కోనక్కర్లేదు, ఇందుకోసమే తిరుగుతున్నావు అని స్పష్టంగానే తెలుస్తోంది. కానీ అథాపి పృచ్ఛే త్వాం వీర యదర్థం త్వం ఇహాగతః తద్వయం నిర్వ్యలీకేన ప్రతిపద్యామహే హృదా అని అంటున్నాడు. నువ్వు రాజ్యంలో ఎందుకు తిరుగుతున్నావని తెలిసిందే, కానీ అథాపి పృచ్ఛే త్వాం వీర, ఓ వీరుడా నేను నిన్ను అడుగుతున్నాను, యదర్థం త్వమిహాగతః, ప్రత్యేకించి రాజ్యంలో ఎక్కడెక్కడో తిరగవలసిన వాడివి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అనే విషయాన్ని చెప్పు అని అడుగుతున్నాను. అథాపి త్వాం పృచ్ఛే వీర యదర్థం త్వం ఇహాగతః. నువ్వు గనక నీ మనసులో ఉన్న మాట చెప్పినట్లయితే తద్వయం నిర్వ్యలీకేన హృదా, నువ్వు చెప్పిన దాన్ని లేదా నువ్వు కోరిన దాన్ని నేను స్వచ్ఛమైన హృదయంతో ప్రతిపద్యామహే స్వీకరిస్తాను. నువ్వు ఎందుకు వచ్చావో చెబితే ఆ చెప్పిన దాన్ని, నువ్వు కోరిన దాన్ని లేదా నీకు కావాల్సిన దాన్ని నేను స్వచ్ఛమైన హృదయంతో తీరుస్తాను. నువ్వేమైనా పనిగా ఇక్కడికి వచ్చినట్లయితే, ఒక పనితో వచ్చినట్లయితే ఆ పని నాకు చెప్పవలసింది అని గుంభనంగా జాగ్రత్తగా మర్యాదగా అడిగాడు. అథాపి పృచ్ఛే త్వాం వీర యదర్థం త్వమిహాగతః తద్వయం నిర్వ్యలీకేన ప్రతిపద్యామహే హృదా అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో స్వయంభవ కర్దమ సమాగమ వర్ణనం అనే పేరు కలిగినటువంటి 21వ అధ్యాయం పూర్తయిపోయింది. ఈ శ్లోకంలో ప్రధానంగా మనువు గారు ఈయన దగ్గరికి రావటం, కర్దమ ప్రజాపతి గారి దగ్గరికి రావటం, ప్రథమ ప్రజాపతి గారి దగ్గరికి వచ్చినప్పుడు కర్దమ ప్రజాపతి గారు ఆయనతో మాట్లాడటం అనేటువంటి అంశాలు ప్రధానంగానే ఉన్నాయి. దాని వెనకాల జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మనువు గారిని కర్దమ ప్రజాపతి గారు ఇలా అడిగిన తరువాత మనువు గారు ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు 22వ అధ్యాయంలో ఇలా ప్రారంభిస్తున్నారు. మైత్రేయ ఉవాచ ఏవం ఆవిష్కృతాశేష గుణకర్మోదయో మునిం సవ్రీడ ఇవ తం సమ్రాట్ ఉపారతం ఉవాచ అని. కర్దమ ప్రజాపతి గారు చాలా గొప్పగా పొగిడేశారు అని మనువు గారు కొంచెం సిగ్గుపడ్డారు. సవ్రీడిత ఇవ, సిగ్గుపడ్డట్లుగా అయింది. అదేంటి పెద్ద మనిషి దగ్గరకు వస్తే పెద్ద మనిషిని నేను పొగడటం పోయి ఆయన నన్ను పొగుడుతున్నాడేంటి అని కొంచెంగా సిగ్గుపడ్డారు. సిగ్గుపడటానికి కారణం ఏంటంటే ఏవం ఆవిష్కృత అశేష గుణకర్మ ఉదయ, మనువు గారి తాలూకు గుణాలు అలాగే మనువు గారి తాలూకు కర్మలు, వీటి తాలూకు ప్రభావాలు, వీటన్నిటినీ చాలా తక్కువ మాటల్లో ఈయన ఆవిష్కరించేసేశారు మన కర్దమ ప్రజాపతి గారు. కాబట్టి కర్దమ ప్రజాపతి గారు ఇలా బయట పెట్టేసరికి ఇంత పెద్ద మనిషి ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇంత చక్కగా పొగుడుతున్నాడు, కానీ నేను దానికి తగిన వాడిని కాదేమో అన్నట్లుగా స్వయంభవ మనువు గారికి కాస్తంత సిగ్గొచ్చింది. సవ్రీడ ఇవ తం సమ్రాట్, చక్రవర్తి అయినా సరే నేను ఇంత పొగడతలకు మాత్రం అర్హుణ్ణి కాదు అని సిగ్గుపడుతున్నట్లుగా ఆ మనువు గారు ఉపారతం నివృత్తినిష్టం అంటే నివృత్తి మార్గంలో ఉన్నటువంటి మునిం కర్దమ ప్రజాపతి గారిని ఉవాచ ఇలా అన్నారు, ఆయనతో ఇలా మాట్లాడారు. ఏవం ఆవిష్కృతాశేష గుణకర్మోదయో మునిం సవ్రీడ ఇవ తం సమ్రాట్ ఉపారతం ఉవాచ అని మైత్రేయ మహర్షి గారు ఏం మాట్లాడారు అని చెప్తున్నారు. ఏం మాట్లాడారు? మనురువాచ, అయ్యా మీరు ఇంత పొగడొద్దు. బ్రహ్మాసృజత్స్వముఖతో యుష్మాన్ ఆత్మపరీప్సయ ఛందోమయస్తపో విద్య యోగయుక్తానలంపటాన్. నాకంటే మీరే చాలా గొప్పవాళ్ళు, మీరు బ్రహ్మమానస పుత్రులు నాకు తెలుసు.
ఆ బ్రహ్మగారు అసృజత్, బ్రహ్మగారు మిమ్మల్ని సృష్టి చేశారు. ఎలా సృష్టి చేశారు? స్వముఖత, తన ముఖం నుండి సృష్టి చేసినట్లుగా తమ మానసపుత్రుడిగా మిమ్మల్ని సృష్టి చేశారు. యుష్మాన్, మిమ్మల్ని అందరినీ, మీరే కాదు మరీచి, అత్రి, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ సృష్టి చేశారు. ఎందుకు సృష్టి చేశారు అంటే ఆత్మపరీప్సయ. ఆత్మపరీప్సయ, తనను తాను సంరక్షించుకోవటం కోసం, తనను తాను ప్రచారం చేసుకోవటం కోసం ఈ పని చేశారు. బ్రహ్మగారు తనను తాను సంరక్షించుకోవటం ఏంటి, తనను తాను ప్రచారం చేసుకోవటం ఏమిటి అంటే, ఆ బ్రహ్మగారు ఛందోమయ, వేదమయమైనటువంటి వాడు. ఏ వేదాలనైతే తన ముఖాల నుండి నిరంతరం ఆయన జాలు వారుస్తూనే ఉంటాడో, ఆ వేదాలను తన యొక్క రూపంగా భావించి, ఆ వేదాల యొక్క పరిరక్షణకు, ఆ వేదాల యొక్క ప్రచారానికి, ఆ వేదార్థ జ్ఞానం తాలూకు ప్రచారానికి మిమ్మల్ని ఆయన సృష్టి చేశారు. ఎందుకంటే ఆయన ఛందోమయ. ఆ ఛందోమయుడైనటువంటి బ్రహ్మగారు ప్రత్యేకించి మిమ్మల్నే ఈ పనికి ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు అంటే, తపో విద్యా యోగ యుక్తాన్ అలంపటాన్ కాబట్టి. మీ యొక్క తపస్సు, మీ యొక్క ఉపాసన, అలాగే మీ యొక్క యోగ సాధన, ఇవన్నీ కాక అలంపటత్వం అంటే విషయ లౌల్యం లేకపోవటం అనేటువంటి మీ అర్హతను చూసి ఈ పనికి మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఎంచుకుని మిమ్మల్ని సృష్టి చేసుకున్నాడు. బ్రహ్మాసృజత్ స్వముఖతో యుష్మాన్ ఆత్మపరీప్సయ ఛందోమయస్తపో విద్యా యోగయుక్తాన్ అలంపటాన్ అని మనువు గారు కర్దమ ప్రజాపతి గారితో అంటున్నారు. మీరు ప్రధానం, బ్రహ్మమానసపుత్రులైనటువంటి మీరు ప్రధానం. తత్రాణాయ అసృజచ్చాస్మాన్ దోస్సహస్రాత్ సహస్రపాత్ హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రమంగం ప్రచక్షతే అని దాన్ని పైకి చెప్తున్నారు. వేదాలను సంరక్షించే, వేదార్థ జ్ఞానాన్ని అందరికీ అందించేటువంటి మిమ్మల్ని రక్షించటానికి తత్రాణాయ అసృజచ్చ అస్మాన్, మమ్మల్ని సృష్టి చేశారయ్యా. మీ సృష్టి తర్వాతే మా సృష్టి అయింది. మమ్మల్ని సృష్టి చేసేటప్పుడు దోస్సహస్రాత్ సహస్రపాత్, సహస్ర పాదాలు కలిగినటువంటి ఆ విరాట్ పురుషుడు యొక్క శరీరం నుండి, ఆ విరాట్ పురుషుడి శరీరం తాలూకు బాహువుల నుండి దోస్సహస్రాత్ మమ్మల్ని సృష్టి చేశారు. బాహువుల నుంచి సృష్టి చేయటం ద్వారా మేము మిమ్మల్ని, మిగతా జనాల్ని సంరక్షణ చేయాలి అని ఉద్దేశించి పెట్టారు. అందువల్లే బ్రహ్మమానస పుత్రులైనటువంటి మీ సృష్టి ఇలా, అలాగే భుజాల నుండి వచ్చినటువంటి మా సృష్టి ఇలా జరిగినందువలనే హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రం అంగం ప్రచక్షతే. బ్రాహ్మణులు వేదాధ్యయనం చేసి, వేదాధ్యయనాన్ని అందరికీ అందించి, అందులో ఉండేటువంటి రహస్యాలను అందించేటువంటి వాళ్ళు ఆ బ్రహ్మగారి హృదయస్థానంలో ఉంటారు. వాళ్లను సంరక్షించేటువంటి రాజులు, పాలకులు, వీళ్ళందరూ కూడా ఆ బ్రహ్మగారి లేదా విరాట్ పురుషుడు యొక్క భుజాలు అనేటువంటి స్థానంలో ఉంటారు. హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రం అంగం ప్రచక్షతే. క్షత్రియులు లేదా రాజులు ఆ పరమేశ్వరుడి యొక్క విరాట్ పురుషం తాలూకు భుజాలు, బ్రాహ్మణులు లేదా వేదాధ్యేతలు, వేద ప్రచారకులు, వీళ్ళు ఆయన యొక్క హృదయ స్థానంలో ఉన్నవారు అని పెద్దలు అంటూ ఉంటారు. తత్రాణాయ అసృజచ్చాస్మాన్ దోస్సహస్రాత్ సహస్రపాత్ హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రమంగం ప్రచక్షతే అని మనువు గారు కర్దమ ప్రజాపతి గారితో అన్నారు. అయితే సృష్టి మొదటి నాళ్లలోనే, సృష్టి ఇంకా ముందుకు జరగకుండానే, ఇంకా బ్రహ్మమానస పుత్రులు, బ్రహ్మగారి పుత్రులు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఈ కులాల గొడవ వచ్చేసిందన్నమాట. మీరెవరు, మేమెవరు అనేటువంటి గొడవ వచ్చేసిందన్నమాట అని మనం పొరపాటున అనుకోబోతాము అని మనువు గారే అంటున్నారు. అతో హ్యన్యోన్యమాత్మానం బ్రహ్మక్షత్రంచ రక్షతః రక్షతి స్మావ్యయో దేవః సదసదాత్మకః అని అంటున్నారు. అతః మీ పని మీకుంది, మా పని మాకుంది.
మీ పని జ్ఞానాన్ని ప్రచారం చేయటం, అందరికీ జ్ఞానాన్ని అందించటం అనేటువంటి పని. మా పని సంరక్షణ విధి. అత అన్యోన్యం ఆత్మానం బ్రహ్మక్షత్రంచ రక్షత. మిమ్మల్ని మేము సంరక్షిస్తూ ఉంటాము, మమ్మల్ని మీరు సంరక్షిస్తూ ఉంటారు. ఎంత భుజబలం ఉన్నా సరే జ్ఞానం కావాలి అంటే మళ్ళీ మీరే కావాలి. ఎంత జ్ఞానం ఉన్నా సరే సంరక్షణ కావాలి అంటే మేము మీకు కావాలి. కాబట్టి ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకుని, ఒకళ్ళనొకళ్ళం ఉపకారం చేసుకుని మనిద్దరం ఈ సృష్టిలో మనుగడ సాధించాలి అని ఆయన సంకల్పం చేశారు. అతోహి అన్యోన్యమాత్మానం బ్రహ్మక్షత్రం చ రక్షత. మనిద్దరినీ కొట్టుకోమని, నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకోమని పంపించలేదు. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే మాట ఇందులో లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవటం అనేది గొప్ప. ఎవరి పని వాళ్ళు చేసుకుని పక్క వాళ్లకు సపోర్టివ్గా ఉండటం అనేది ఇందులో ప్రధానం. ఆ ప్రధానమైనటువంటి పనిని ఇద్దరం చేసుకున్నప్పుడు రక్షతి స్మ అవ్యయో దేవ. ఇద్దరినీ కూడా అవ్యయమైనటువంటి పరమాత్మ సంరక్షిస్తాడు. పోట్లాడుకోకుండా, ఎక్కువ తక్కువ మాట్లాడుకోకుండా, ఎవరు చేసుకోవలసినటువంటి విధిని వారు చేసుకుంటూ పక్క వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని రక్షతి స్మ అవ్యయో దేవ. సదసదాత్మక. మొత్తం ఈ విశ్వం మొత్తాన్ని సృష్టి చేసిన వాడు, విశ్వం మొత్తం రూపంలో ఉండేవాడు ఆ పరమాత్మే కదా. ఆ పరమాత్మే ఇలాంటి వాళ్ళను సంరక్షిస్తాడు. ఇలాంటి వాళ్ళను సంరక్షించడం మాత్రమే కాదు, నీవు చేస్తున్నటువంటి ఈ వేద సంరక్షణ ఆయనే చూసుకుంటాడు. నేను చేస్తున్నటువంటి ఈ లోక సంరక్షణ దీన్ని కూడా ఆయనే చేసుకుంటాడు. చేసేవాడు ఆయనే. మనం చేయవలసిన పనుల్లా మనకు ఎంతవరకు విహితమో అంతవరకు పని చేసుకోవటము, అంతకంటే ఎక్స్ట్రాలు మాట్లాడకుండా ఉండటము అని మనువు గారు స్పష్టంగా అతో హ్యన్యోన్యమాత్మానం బ్రహ్మక్షత్రంచ రక్షత రక్షతి స్మావ్యయో దేవ సదసదాత్మక అని అంటున్నాడు. అందువల్ల నువ్వు నన్ను పొగడటం అనేది పెద్ద గొప్ప పనేం కాదు, నేను చేసేదేమీ అంతకంటే గొప్పేం కాదు. నువ్వు నీ దారిలో ఉన్నావు, నేను నా దారిలో ఉన్నాను, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నాము అని తన మీద వచ్చినటువంటి ఆ పొగడతని చక్కగా జాగ్రత్తగా వినయంగా కొంచెంగా పక్కకి జరిపాడు. జరిపిన తర్వాత కర్దమ ప్రజాపతి గారిని స్తుతి చేయాలి, ఆయన్ని ఒక మంచి మాట మాట్లాడాలి అని ప్రారంభించాడు. ఆయన్నైతే నన్ను పొగడొద్దన్నాడు, కానీ మనువు గారు కర్దమ ప్రజాపతి గారిని పొగడవలసినటువంటి అవసరంలో ఉన్నాడు. ఎందుకంటే పిల్లనివ్వటానికి వచ్చిన ఈయన పరమాత్మ చెప్పగా పిల్లనివ్వటానికి ఇక్కడికి వచ్చాడు కాబట్టి, పిల్లనిచ్చే ముందు అల్లుణ్ణి పొగిడి తీరాలి. కాబట్టి ముందు తవ సందర్శనాదేవ ఛిన్నామే సర్వసంశయా యత్స్వయం భగవాన్ ప్రీత్యా ధర్మమాహ రిరక్షిషోహో అని ఓ మాట అన్నాడు. తవ సందర్శనాదేవ, నిన్ను చూస్తేనే ఛిన్నామే సర్వ సంశయా, నాకున్న చాలా సంశయాలు, నాకున్న సంశయాలన్నీ కూడా తొలగిపోయినాయి, ఎక్కడికక్కడ వెళ్ళిపోయినాయి. తవ సందర్శనాదేవ ఛిన్నామే సర్వ సంశయా యత్స్వయం భగవాన్ ప్రీత్యా ధర్మమాహ రిరక్షిషోహో. నీకు ఆ పరమాత్మే దిగి వచ్చి ఏం చేయాలి ఏం చేయకూడదు, ధర్మం ఏంటి, నువ్వు చేయవలసిన పనేంటి అని చక్కగా చెప్పాడు. అందులోనూ ధర్మరక్షణ చేయాలి, తండ్రి గారి వాక్య పరిపాలన చేయాలి అని అనుకున్నటువంటి నీకు ధర్మాన్ని ఆయనే చెప్పాడు అని తెలిసిన తర్వాత నీ గురించిన సందేహాలన్నీ పటాపంచలైపోయినాయి. నిన్ను చూసిన తర్వాత ఏ సందేహము లేదు, అంత గొప్పగా నువ్వు ఉన్నావు అని ఓ మాట పొగిడాడు. తవ సందర్శనాదేవ ఛిన్నామే సర్వ సంశయా యత్స్వయం భగవాన్ ప్రీత్యా ధర్మమాహ రిరక్షిషోహో అనేటువంటి శ్లోకంలో అంటున్నాడు. ఇంతేకాదు, నువ్వు కూడా నన్ను చూడంగానే పొగుడుతున్నట్లుగా పొగిడి ఈ రక్షణ బాధ్యతలో ఉండేటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ధర్మ మార్గంలో ఉండాలి అనే విషయంలో చిన్నపాటి ఉపదేశం చేసేసావు కాబట్టి ఇలా చేయాలా ఇంకో రకంగా ఉండాలా అని నా హృదయంలో ఏమైనా సందేహాలుంటే ఆ సందేహాలన్నీ కూడా పోయినాయి అని అన్యాపదేశంగా ఈ శ్లోకంలో అంటున్నాడు. అంటూ దిష్ట్యా మే భగవాన్ దృష్టో దుర్దర్శో యో కృతాత్మనాం దిష్ట్యా పాదరజస్పృష్టం శీర్ష్ణామే భవత శివం
అని నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా అదృష్టం ఎంతటిది అంటే చాలా అదృష్టవంతుణ్ణి కాబట్టే దిష్ట్యామే భగవాన్ దృష్ట, ఈరోజు నిన్ను చూడటం అనేది జరిగింది. నా అదృష్టం చాలా గొప్పది కాబట్టి నిన్ను చూడటం అనేది జరిగింది. నిన్ను చూడటం అనేది సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. దుర్దర్శ యః అకృతాత్మనాం, చాలా పుణ్యం చేసుకున్న వారికి తప్ప నీలాంటి వాళ్ళ దర్శనం అనేది దొరకదు. దుర్దర్శ అకృతాత్మనాం, పుణ్యం చేసుకోని వారికి నిన్ను చూడటం అనేది సాధ్యపడనే పడదు. అలాంటి వాడివి. అలాంటిది నీ దర్శనం నాకు లభించింది అంటే నా పుణ్యం చక్కగానే ఉంది అని అర్థమవుతోంది. దీనికి తోడు దిష్ట్యా పాదరజస్పృష్టం, నా అదృష్టం కొద్దీ ఈరోజు నీ పాదధూళిని నేను స్పృశించగలిగాను. అందులోనూ యదా శీర్ష్ణామే, నా శిరస్సుని నీ పాదాల దగ్గర ఉంచి నీ పాదధూళిని నా శిరస్సు మీద ఉంచుకోగలిగాను. భవతః శివం, నీ పాదధూళి సామాన్యమైంది కాదు, సర్వమంగళాలను తెచ్చిపెట్టేటువంటి పాదధూళి. నీలాంటి తపస్సంపన్నుడి యొక్క పాదధూళి చాలా గొప్పది. అలాంటి వాడి యొక్క పాదధూళిని నా శిరస్సు మీద ధరించగలిగాను అంటే చాలా అదృష్టం. దిష్ట్యామే భగవాన్ దృష్టో దుర్దర్శో యో కృతాత్మనాం, దిష్ట్యా పాదరజస్పృష్టం శీర్ష్ణామే భవతః శివం. దిష్ట్యా త్వయానుశిష్టోహం కృతశ్చ అనుగ్రహో మహాన్, అపావృతైః కర్ణరంధ్రైః జుష్టా దిష్ట్యోషతీర్గిరః. నా అదృష్టం ఎంతది అని చెప్పాలి. దిష్ట్యా త్వయా అనుశిష్టః అహం, నేను చాలా అదృష్టవంతుణ్ణి కాబట్టే నన్ను చూడంగానే నీకు ఉపదేశం చేయాలి అనేటువంటి కోరిక కలిగింది. ఉపదేశం చేయాలి అనే కోరికతోనే రాజధర్మాలు ఎలా ఉంటాయి అని చెప్పటానికి నన్ను పొగుడుతున్నట్లుగా పొగిడి నాకు ధర్మోపదేశమే చేశావు. దిష్ట్యా త్వయా అనుశిష్టోహం కృతశ్చ అనుగ్రహో మహాన్. నా అదృష్టం ఎంతటిది అంటే నువ్వు ఉపదేశం చేయటమే కాదు, అంతకుముందు నన్ను లేవనెత్తి కౌగలించుకున్నావు. ఆ కౌగలింత ఇవన్నీ కూడా కృతశ్చ అనుగ్రహో మహాన్, నా మీద నువ్వు చాలా అనుగ్రహాన్ని చూపిస్తున్నావు అనటానికి చిహ్నం. ఇది కాక నా అదృష్టం ఇంకా గొప్పది. ఎందుకంటే నువ్వు ఉపదేశం చేస్తే ఆ ఉపదేశం వినే అదృష్టం నాకుంది. ఉపదేశం అందరూ చేస్తారు, ఉపదేశం చేసినంత మాత్రాన వినే అదృష్టం అందరికీ ఉండదు. కానీ నేను వినగలిగాను. అపావృతై కర్ణరంధ్రై, నా కర్ణరంధ్రాలను తెరిచాను. అపావృతై మూసుకోలేదు, చెవులు మూసుకోలేదు, మనస్సుతో చెవుల్ని మూసేయలేదు. అపావృతై కర్ణరంధ్రై జుష్ట దివ్యోషతీర్గిర దిష్ట్యా ఉషతీర్గిర. నీ అందమైనటువంటి వాక్యాలను, అందమైనటువంటి మాటలను నేను చాలా శ్రద్ధగా వినగలిగాను. నా రెండు చెవులు రిక్కించి వినగలిగాను. ఇది కూడా నా అదృష్టానికి చిహ్నం అని మనువు గారు అంటున్నారు. దిష్ట్యా త్వయానుశిష్టోహం కృతశ్చ అనుగ్రహో మహాన్, అపావృతై కర్ణరంధ్రై జుష్టా దిష్ట్యోషతీర్గిర అనే ఈ శ్లోకంలో. సరే, ఇంతకీ నన్ను పొగట్టం సరే, ఎందుకు వచ్చావో చెప్పమన్నాను కదా, అది చెప్పు అని అడిగితే దానికి మెల్లగా ప్రాతిపదిక వేసుకుంటూ వెళ్తున్నాడు. సభవాన్ దుహితృస్నేహ పరిక్లిష్ట ఆత్మనో మమ శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే అనే శ్లోకంలో. సభవాన్, నువ్వు చాలా గొప్పవాడివి, నీ దర్శనమే పెద్ద అదృష్టానికి చిహ్నం అని చెప్తున్నాను కదా, అలాంటి మహానుభావుడివి నువ్వు. నేను చెప్పేది కాస్తంత శ్రద్ధగా వినవలసింది. నేను చెప్పేది అంటే నేనేం చెప్తాను, నేను ఎలాంటి వాడిని, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అంటే దుహితృ స్నేహ పరిక్లిష్టాత్మన. నాకు కూతురుంది, ఆ కూతురు మీద నాకు చాలా ప్రేమ ఉంది. దేవహూతి అనే కూతురు, ఆ కూతురు మీద నాకు చాలా ప్రేమ, చాలా స్నేహం. ఆ స్నేహంతో ఈమెకి సరి అయిన వరుడు కావాలి అనే విషయం మీద నేను చాలా మథన పడుతున్నాను. ఎవరికివ్వాలి అని మథన పడుతున్నాను. ఆ పరిక్లిష్ట ఆత్మనోమమ, అలా మథన పడుతున్నటువంటి నేను చెప్తాను, మాట చెప్తాను. ఆ మాటని శ్రోతుమర్హసి, జాగ్రత్తగా వినాలి నువ్వు. దీనస్య, నేను చాలా దైన్యంలో ఉన్నాను,
నా కూతురికి అనువైన సంబంధం కావాలి అనేటువంటి ఒక దైన్యంలో నేనున్నాను. కాబట్టి నేను ఏమి చెప్పినా సరే శ్రావితం, నేనేం చెప్పినా సరే నువ్వు జాగ్రత్తగా శ్రోతుమర్హసి, జాగ్రత్తగా వినవలసింది. ఆ జాగ్రత్తగా వినవటం అనేది కృపయా, నా మీద దయతో వినవలసింది. మునే, ఓ మననశీలివైనటువంటి కర్దమా, నేను నా కూతురు మీద ఉండేటువంటి ప్రేమనంతా రంగరించుకుని ఒక మాట చెప్తాను, ఆ మాట నువ్వు శ్రద్ధగా వినవలసింది అని మనువు గారు సభవాన్ దుహితృ స్నేహ పరిక్లిష్టాత్మనో మమ శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే అనే శ్లోకంలో అంటున్నాడు. ఎవరా కూతురు, ఏమిటి నీకు స్నేహం ఏమిటి అనంటే, నీకున్న కష్టమేమిటి చెప్పు అంటే, ప్రియవ్రతోత్తాన పదోహో స్వసేయం దుహితా మమ అన్విచ్చతి పతిం యుక్తం వయశీల గుణాదిభి అని సమాధానం చెప్తున్నాడు. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు నా పిల్లలున్నారు కదా, మగపిల్లలు, వాళ్ళిద్దరికీ స్వస చెల్లెలు ఈవిడ. దుహిత మమ నా కూతురు దేవహూతి, ప్రియవ్రతుడికి ఉత్తానపాదుడికి ఇద్దరికీ కూడా చెల్లి. ఈవిడ అన్విచ్చతి పతిం, ఈవిడ తన పతిని అన్వేషించుకుంటోంది, లేదా ఈవిడికి పతి కావాలి అని మేము అన్వేషిస్తున్నాము. ఎలాంటి పతి కావాలి? యుక్తం, చాలా యోగ్యుడైన వాడు కావాలి. ఎలాంటి యోగ్యత? వయశీల గుణాదిభి, వయస్సు సరిపోవాలి, శీలం అంటే స్వభావం సరిపోవాలి, ఆచారం అది సరిపోవాలి, గుణాలు ఇవన్నీ కూడా సరిపోవాలి. అలా వయశీల గుణాదిభి యుక్తం, యోగ్యుడైనటువంటి వరుడు ఎవరున్నారా అని అమ్మాయి వెతుకుతోంది, మేము వెతుకుతున్నాము. ఇది మా అమ్మాయి కథ, మా అమ్మాయి విషయంలో నాకు ఉండేటువంటి కష్టం ఇది అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ప్రియవ్రతోత్తానపదో స్వసేయం దుహితామమ అన్విచ్చతి పతిం యుక్తం వయశీల గుణాదిభి అని చెప్తే, ఇంతవరకే ఈ మాట చెప్పి ఊరుకుంటే నేనేమైనా మ్యాట్రిమనీ సర్వీసెస్ పెట్టుకుని నడిపిస్తున్నానా, లేదా వచ్చిన వాళ్ళకి సంబంధాలు చూసి పెట్టడం నాకేమైనా పనా? ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పుకుంటున్నావు? పర్ణశాలలో కూర్చుని తపస్సు చేసుకునేవాడికి ఈ విషయాలన్నీ ఎందుకు అని ఎవరైనా అడుగుతారు. నువ్వు అడగకపోయినా వినేవాళ్ళైనా అడిగి తీరుతారు. ఆ పతివి నువ్వే కావాలి అని ఈ అమ్మాయి భావిస్తోంది అని పై శ్లోకంలో యదాతు భవత శీల శృత రూప వయోగుణాన్ ఆశృణోన్నారదాదేశ త్వయ్యాసీత్ కృత నిశ్చయ అనే శ్లోకంలో ఆవిడ పతి కోసం వెతుకులాడుతోంది. వెతుకులాడేటప్పుడు యదాతు ఎప్పుడైతే నీ యొక్క భవతః శీలం స్వభావము లేదా ఆచారము, శృతం నీ యొక్క శాస్త్రజ్ఞానం, రూపం నీ యొక్క అందం, ప్రాంశు పద్మపలాశాక్ష అనేటువంటి రూపం, వయస్సు అబ్బో చాలా తక్కువ వయస్సు, 10,000 సంవత్సరాలకి కాస్తంత ఎక్కువగా ఉండేటువంటి వయస్సు, సరి అయిన వయస్సు, గుణాన్ నీ తాలూకు గుణాలు, వీటన్నిటిని గురించి ఈవిడ విందో, ఎప్పుడైతే విందో ఆ వినటం కూడా ఆశృణోత్ మొత్తం వివరంగా ఎప్పుడైతే విందో అప్పుడు త్వయ్యాసీత్ కృత నిశ్చయ నిన్నే పతిగా ఆవిడ మానసికంగా వరించి కూర్చుంది. నాకు పతి కావాలి అంటే కర్దమ ప్రజాపతి గారు మాత్రమే కావాలి అని నిర్ణయం చేసేసుకుంది. త్వయ్యాసీత్ కృత నిశ్చయ. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పగా వింది? చెప్పింది నిజమా అబద్ధమా అంటే ఆశృణోత్ నారదాదేశ. నారద మహాముని గారు వచ్చి చెప్పారయ్యా. నారద మహాముని గారు చెప్పిన తర్వాత సందేహం అనేది ఎవరికి ఉంటుంది? సందేహమే లేదు. అందులోనూ నీకు ఆయనకి ఉండేటువంటి దగ్గర సంబంధం గురించి చెప్పనక్కర్లేదు. ఆ నారద మహర్షి గారు వచ్చి చెప్పేసరికి ఈవిడ నీ మీద మనస్సు పడిపోయింది. యదాతు భవతశీల శృత రూప వయో గుణాన్ ఆశృణోన్ నారదాదేశ త్వయ్యాసీత్ కృత నిశ్చయ. నా యొక్క క్లేశం ఇప్పుడు నీకు క్లియర్గా తెలిసింది. నా క్లేశం ఏంటి? నాకు ఆడపిల్ల ఉంది. రెండోది, ఆ ఆడపిల్లకి పెళ్లి చేద్దామనుకుంటున్నాము. ఆ ఆడపిల్ల తనకు కావలసినటువంటి పతిని వెతుక్కుంటోంది. ఆ వెతుక్కునే పతి నువ్వే అని నిర్ణయించుకుంది. ఇప్పుడు నా కష్టమేంటో నీకు తెలిసింది కాబట్టి
తత్ ప్రతీచ్ఛ ద్విజాగ్రియేమాం శ్రద్ధయోపహృతాం మయా సర్వాత్మనా అనురూపాంతే గృహమేధిషు కర్మసు అని ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. తత్ అందువల్ల ఇంత వివరంగా చెప్పాను కాబట్టి అందువల్ల ప్రతి ఇచ్ఛ ఈ అమ్మాయిని నువ్వు స్వీకరించు. ద్విజాగ్ర్య ఓ బ్రాహ్మణోత్తమ, బ్రహ్మమానసపుత్రుల్లో కల్లా శ్రేష్ఠుడైనటువంటి ఓ కర్దమ, ఇమాం ఈ దేవహూతిని ప్రతి ఇచ్ఛ స్వీకరించు. ఈ దేవహూతి ఇష్టపడుతోంది అందువల్ల ఆవిడ్ని తీసేసుకో అని నేను అనటం లేదు. శ్రద్ధయా ఉపహృతాం మయా, నేను కూడా మా దేవహూతి ఎంత నీ మీద శ్రద్ధగా ఉందో అంతే శ్రద్ధగా ఉన్నాను కాబట్టి శ్రద్ధగా నేను నా కూతురిని నీకు దానం చేస్తున్నాను. శ్రద్ధయా ఉపహృతాం మయా, దానం చేస్తాను. కన్యాదానం చేసిన తర్వాత ఈ అమ్మాయిని నువ్వు తీసుకో. ఈవిడ్ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని భయపడద్దు. ఈవిడేదో రాజపుత్రిక కాబట్టి రాజపుత్రిక రాజభవనాల్లో ఉండటానికి అలవాటు పడిపోయింది. ఈ పర్ణశాలల్లో ఎలా ఉంటుంది, నాతో ఎలా ఉంటుంది అని అనవసరమైన సందేహాలు ఏం పెట్టుకోవద్దు. సర్వాత్మనా అనురూపాంతే, నీ మీద ఎంతగా మనసు పడింది అంటే నీకు అనురూపంగా ఆవిడ మారిపోయింది. నీకు అనురూపంగానే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది, నువ్వు ఎలా ఉంటే అలా ఉంటుంది. సర్వాత్మన అనురూపాంతే. ఒక్కసారి నీ భార్య అయిపోయిన తర్వాత గృహమేధిషు కర్మసు, గృహస్థాశ్రమంలో చేయవలసినటువంటి సత్కర్మలన్నిటికీ కూడా ఈవిడ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా అనుకూలమైనటువంటి ఈ పిల్లని నేను నీకు దానం చేస్తాను, నువ్వు స్వీకరించవలసింది అని తత్ ప్రతీచ్ఛ ద్విజాగ్రియేమాం శ్రద్ధయోపహృతాం మయా సర్వాత్మనానురూపాంతే గృహమేధిషు కర్మసు అని చెప్పాడు. దీనికి తోడు కొన్ని కారణాలు కూడా చెప్పాడు, నువ్వు తప్పనిసరిగా అంగీకరించాలి అని అనటానికి. ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో న శస్యతే అపి నిర్ముక్త సంగస్య కామరక్తస్య కిం పునః అని. ఇప్పుడు నేను పిల్లని తీసుకొచ్చాను, ఆ పిల్ల నీ మీద చాలా మనసుగా ఉంది, నీకు అనుకూలమైనది, నేను దానం చేస్తాను అని చెప్తున్నాను అంటే నీకు సంబంధం మా తెలుగు వాళ్ళు చెప్పుకునేటట్లుగా కాళ్ళ దగ్గరకు వచ్చింది. ఉద్యతస్య హి కామస్య, నువ్వు కోరుకుంటున్నటువంటి కోరిక నీ దగ్గరికి వచ్చింది, నీకే దగ్గరగా వచ్చింది. నువ్వు దానికోసం ప్రయత్నం చేసుకోకపోయినా నీ దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ప్రతివాదో నశస్యతే, దీన్ని కాదనటం అనేది మంచిది కాదు. ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో నశస్యతే. దగ్గరకు వచ్చినటువంటి ఈ సంబంధాన్ని కాదనటం అనేది అపి నిర్ముక్త సంగస్య, నాకేమీ అక్కర్లేదు అనుకునేవాడు కూడా చేయకూడదు. నాకేమీ ప్రత్యేకించి అక్కర్లేదు, ఏదో నేను ఈ ఒరవడిలో కొట్టుకుపోతూ ఇలా చేస్తున్నానే కానీ నేను మాత్రం వైరాగ్యంతో ఉంటున్నాను అని అనుకునేవాడు కూడా, ఏ విషయం మీద నాకు ప్రత్యేకించి ఆసక్తి లేదు అనుకునేవాడు కూడా దగ్గరకు వచ్చిన దాన్ని, కాళ్ళదాకా వచ్చిన దాన్ని కాదనుకోకూడదు. అపి నిర్ముక్త సంగస్య. అందులోనూ కామరక్తస్య కిం పునః, నువ్వే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అనే వార్త ఉంది. ఇలా వార్త ఉన్నప్పుడు, నీకు పెళ్లి చేసుకోవాలి అనే కోరిక ఉన్నప్పుడు, వివాహం కోసం నువ్వు కూడా ఎదురు చూస్తున్నప్పుడు నేను వచ్చి పిల్లనిస్తాను అని అంటే ముందు వెనక చూసుకోకుండా ఇప్పుడు వద్దులే తర్వాత చూసుకుందాంలే అని అనటం అనేది సబబు కాదు. నువ్వు కాదనటానికి ఇందులో ఏ కారణము లేదు అని చెప్పాడు. ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో న శస్యతే అపి నిర్ముక్త సంగస్య కామరక్తస్య కిం పునః అనే ఈ శ్లోకంలో. దీనికి తోడు అన్నాడు, య ఉద్యతమనాదృత్య కీనాశమభియాచతే క్షీయతే తద్యశస్ఫీతం మానశ్చావజ్ఞయ హతః అని. ఎవరైనా సరే ఎప్పుడైనా ఏదో ముందే చెప్పకుండా ఏదైనా గిఫ్ట్ లాంటిది తీసుకొస్తే, యద్ ఉద్యతం అనాదృత్య, దగ్గరకు వచ్చిన దాన్ని కాదని మళ్ళీ అలాంటిది కావాలి అనుకుని కీనాశం అభియాచతే, ఇవ్వనివాడు పిసినారి ఎవడైనా ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాడే అని అనుకో. బై ఛాన్స్ ఇలా గనక జరిగితే
గిఫ్ట్ లాంటిది తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన దాన్నేమో వద్దని అక్కడ వదిలేశాడు. వదిలేసి అలాంటిది కావాలి అని ఇవ్వని వాడు పిసినారి ఎవడైనా ఉంటే వాడిని పట్టుకుని నాకివ్వు అని వెళ్ళాడుతున్నాడు అని అనుకో. అలా అనుకుంటే క్షీయతే తద్యశస్ఫీతం, వాడి కీర్తి మొత్తం పాడైపోతుంది. అంతవరకు చక్కగా ప్రకాశవంతంగా ఉండేటువంటి వాడి కీర్తి పూర్తిగా పాడైపోతుంది. క్షీయతే తద్యశస్ఫీతం మానశ్చ అవజ్ఞయా హతః, అతని గౌరవం కూడా పూర్తిగా మంట కలిసిపోతుంది. అతని గౌరవం పూర్తిగా ఇలాంటి అవమానంతో పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి నీకు కావలసింది నేను తీసుకొచ్చి ఇస్తున్నాను కాబట్టి దీన్ని కాదని ఇంకో సంబంధం కోసం నువ్వు ప్రయత్నం చేయొద్దు. సర్వాత్మన నీకు అనుకూలంగా ఉండేటువంటి సంబంధం కాబట్టి దీన్ని అంగీకరించు అని మనువు గారు ఉద్యతమనాదృత్య కీనాశమభియాచతే క్షీయతే తద్యశస్ఫీతం మానశ్చావజ్ఞయా హతః అని అంటున్నారు. ఇదేదో సామాన్యమైన మాట కాదు, నీ గురించి నేను చాలా విన్నాను కాబట్టి అహంత్వా శృణవం విద్వన్ వివాహార్థం సముద్యతం అతః త్వం ఉపకుర్వాణః ప్రత్తాం ప్రతిగృహాణమే అని కన్క్లూడ్ చేశాడు. నేను నీ గురించి అంతా విచారించుకునే దిగాను. అహంత్వా అశృణవన్ విద్వన్ అన్నీ తెలిసినటువంటి ఒక అర్థమా, వివాహార్థం సముద్యతం, నువ్వు వివాహార్థివై ఉన్నావు అని తెలుసుకునే విచారించుకుని నిర్ణయించుకునే నేను దిగాను. అహంత్వా అశృణవం విద్వన్ వివాహార్థం సముద్యతం అతః, అందువల్ల త్వం ఉపకుర్వాణః, ఉపకుర్వాణ బ్రహ్మచర్యం అనేటువంటి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాడివి, అంటే వివాహం వరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అనేటువంటి నియమంలో ఉన్నవాడివి కాబట్టి ఇలాంటి బ్రహ్మచారివి కాబట్టి ప్రత్తాం ప్రతిగృహాణమే, నేను మా అమ్మాయిని ఇస్తాను, నువ్వు ఆ అమ్మాయిని స్వీకరించు, కన్యా ప్రతిగ్రహం చేసుకో అని మనువు గారు కన్క్లూడ్ చేశాడు. అహంత్వా శృణవం విద్వన్ వివాహార్థం సముద్యతం అతస్త్వం ఉపకుర్వాణః ప్రత్తాం ప్రతిగృహాణమే అనేటువంటి భాగంలో. ఇదైన తర్వాత మనువు గారు ఏం మాట్లాడారు, తర్వాత ఏం జరిగింది అనేటువంటి అంశాలను మైత్రేయ మహర్షి గారు ఎలాగూ చెప్పబోతారు. ఆ చెప్పే అంశాలని మనం జాగ్రత్తగా వినబోతాము. దానికంటే ముందు మనువు గారు చెప్పినటువంటి ఒక ప్రధానమైన అంశాన్ని మనం గట్టిగా పట్టుకోవలసి ఉంది. ఎవరైనా సరే, ఈ లోకంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే బాధ్యతలతో కలిసే పుట్టారు. ఆ బాధ్యతలు వాళ్ళకు ఉండేటువంటి సాంసారిక బాధ్యతలు, లౌకికమైన బాధ్యతలు ఇవన్నీ ఇలాగే ఉండగానే ధార్మికమైన బాధ్యతలు అనేటువంటి తీరులో కూడా ఉంటాయి. ఎవరి ధార్మికమైనటువంటి బాధ్యతతో వాళ్ళు పుట్టినప్పుడు తమ బాధ్యతను సరి అయిన రీతిలో నిర్వర్తించుకుంటూ ఉండటం, తాము అలా నడుచుకోవటం ద్వారా తమ తోటి వారికి సహాయపడుతూ ఉండటం, ఆ తోటివాడికి సహాయపడటం ద్వారా ధార్మికమైనటువంటి సమాజాన్ని నిలబెట్టుకుంటూ ఉండటం అనే పని అందరూ చేసుకోవాలి. అందరూ చేసుకుంటున్నప్పుడు ఆ వ్యవస్థ, ఈ ధార్మికమైనటువంటి వ్యవస్థ మొత్తం భగవద్రచితం లేదా పరమాత్మ చేసిన రచన కాబట్టి పరమాత్మ అందరినీ సంరక్షిస్తూ ఉంటాడు. ఇలా గనక కాకపోతే నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి తగాదాలతోనే అందరూ గనక కొట్లాడుకుంటూ ఉంటే, పీకులాడుకుంటూ ఉంటే చేయవలసినటువంటి బాధ్యతలు ఎలాగూ పక్కకి జరిగిపోతాయి. పరమాత్మ యొక్క రక్షణ కూడా అదేవిధంగా పక్కకి జరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని ఎవరూ తెచ్చుకోకూడదు. ఎవరికి వారు వారి బాధ్యతను, ధార్మికమైన బాధ్యతను నిర్వర్తించాలి. నిర్వర్తించడంతో పాటుగా ధార్మికమైనటువంటి సమాజాన్ని సంరక్షించుకోవటానికి కృషి చేయాలి అనేటువంటి ఒక ప్రధానమైన అంశాన్ని గట్టిగా పట్టుకుందాం. దానితో పాటుగా మళ్ళీ మరొకసారి మనకి పెళ్ళి కావలసినటువంటి బ్యాచిలర్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వయంభువ మనువు గారు లాంటి ఉత్తముడైనటువంటి మామగారు ఇంటికొచ్చి మర్యాదగా పొగిడి పిల్లనిచ్చేటువంటి మంచి సందర్భం రావాలి అని, ఆ పిల్ల కూడా ఆ వరుణ్ణి కోరుకునే స్థాయిలో ఉండాలి అని,
ఇద్దరూ అనురూపంగా ఉండి కర్దమ ప్రజాపతి గారు అలాగే రాబోయే కాలంలో దేవహూతి గారు వీళ్ళిద్దరూ కలిసి ఎంత ధార్మికంగా సంసారాన్ని నడిపారు అంతే ధార్మికంగా వీళ్ళందరూ కూడా తమ వైవాహిక జీవితాన్ని గడపాలి అని కూడా ఒకసారి ప్రార్థన చేసుకుందాము. మన ప్రార్థనలన్నిటినీ మన్నించి మనకున్నటువంటి ధార్మిక బాధ్యతను సక్రమంగా నిర్వర్తింపజేసేలా చూడమని ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా నేడు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 22వ అధ్యాయంలోని శ్లోకాలను పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ద్వావింశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ ఏవమావిష్కృతాశేష గుణకర్మోదయో మునిం ఏవమావిష్కృతాశేష గుణకర్మోదయో మునిం సవ్రీడ ఇవ తం సమ్రాట్ ఉపారతమువాచ మనురువాచ బ్రహ్మా సృజత్స్వముఖతో యుష్మానాత్మపరీప్సయా ఛందోమయస్తపో విద్యా యోగయుక్తానలం పటాన్ ఛందోమయస్తపో విద్యా యోగయుక్తానలం పటాన్ తత్రాణాయాసృజాచ్ఛాస్మాన్ దోసహస్రాత్ సహస్రపాత్ హృదయం తస్య హి బ్రహ్మా క్షత్రమంగం ప్రచక్షతే అతో హ్యన్యోన్యమాత్మానం బ్రహ్మక్షత్రం చ రక్షతః రక్షతి స్మావ్యయో దేవః సయః సదసదాత్మకః తవ సందర్శనాదేవ ఛిన్నా మే సర్వసంశయాః యత్స్వయం భగవాన్ ప్రీత్యా ధర్మమాహ రిరక్షిషోః దిష్ట్యా మే భగవాన్ దృష్టో దుర్దర్శో యో కృతాత్మనాం దిష్ట్యా పాదరజస్పృష్టం శీర్ష్ణా మే భవతః శివం దిష్ట్యా త్వయానుశిష్టోహం కృతశ్చానుగ్రహో మహాన్ అపావృతైః కర్ణరంధ్రైః జుష్టాదిష్ట్యోషతీర్గిరః స భవాన్ దుహృదృస్నేహ
భవాన్ దుహితృస్నేహ పరిక్లిష్టాత్మనో మమ పరిక్లిష్టాత్మనో మమ సభవాన్ దుహితృస్నేహ పరిక్లిష్టాత్మనో మమ సభవాన్ దుహితృస్నేహ పరిక్లిష్టాత్మనో మమ శ్రోతుమర్హసి దీనస్య శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే శ్రావితం కృపయా మునే ప్రియవ్రతోత్తానపదోః ప్రియవ్రతోత్తానపదోః స్వసేయం దుహితా మమ స్వసేయం దుహితా మమ అన్విచ్చతి పతిం యుక్తం అన్విచ్చతి పతిం యుక్తం వయశ్శీలగుణాదిభిః వయఃశీలగుణాదిభిః యదా తు భవతః శీల యదా తు భవతః శీల శ్రుతరూపవయో గుణాన్ శ్రుతరూపవయో గుణాన్ యదా తు భవతః శీల శ్రుతరూపవయో గుణాన్ యదా తు భవతః శీల శ్రుతరూపవయో గుణాన్ అశృణోన్నారదాదేశ అశృణోన్నారదాదేశ త్వయ్యాసీత్ కృతనిశ్చయ త్వయ్యాసీత్ కృతనిశ్చయ తత్ప్రతీచ్ఛద్విజాగ్ర్యే మాం తత్ప్రతీచ్ఛద్విజాగ్ర్యే మాం శ్రద్ధయోపహృతాం మయా శ్రద్ధయోపహృతాం మయా సర్వాత్మనానురూపాంతే సర్వాత్మనానురూపాంతే గృహమేధిషు కర్మసు గృహమేధిషు కర్మసు ఉద్యతస్య హి కామస్య ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో న శస్యతే ప్రతివాదో న శస్యతే అపి నిర్ముక్త సంగస్య అపి నిర్ముక్త సంగస్య కామరక్తస్య కిం పునః కామరక్తస్య కిం పునః య ఉద్యతమనాదృత్య య ఉద్యతమనాదృత్య కీనాశమభియాచతే కీనాశమభియాచతే క్షీయతే తద్యశస్ఫీతం క్షీయతే తద్యశస్ఫీతం మానశ్చావజ్ఞయా హతః మానశ్చావజ్ఞయా హతః అహం త్వా శృణవం విద్వన్ అహం త్వా శృణవం విద్వన్ వివాహార్థం సముద్యతం వివాహార్థం సముద్యతం అతస్త్వముపకుర్వాణః అతస్త్వముపకుర్వాణః ప్రత్తాం ప్రతిగృహాణ మే ప్రత్తాం ప్రతిగృహాణ మే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ద్వావింశాధ్యాయే ద్వావింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ